కాశీబుగ్గ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్గా ఉంది. ఇక నుంచి దేవాదాయ శాఖ పర్యవేక్షణలోకి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండబోతుందంటూ ప్రకటించింది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ముగ్గురు అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో తొక్కిసలాట ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన పట్ల ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మరోపక్క వైసీపీ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం, వరుసగా దేవాలయాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం దారుణం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, కాశీబుగ్గలో ఈ ఘటన భారీగా అక్కడికి 25,000 మంది వరకు భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకొని 9 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అనేక మంది గాయపడ్డారు. సహజంగా రోజుకి ఒక 1000 మంది వస్తుంటారు, లేదంటే 1500, 2000 మంది వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి, ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా అక్కడికి ప్రజలు వచ్చారు. సుమారుగా 25,000 మంది అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అంత అంచనా వేయలేకపోవడం, ఇంతమంది వస్తారని పోలీసులు కూడా పెద్దగా అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా అక్కడ భారీగా భక్తులు గుమిగూడడం, తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తనకి తిరుమలలో సరిగా దర్శనం అవ్వలేదని, ఇలాంటి పరిస్థితి అందరికీ ఉండకూడదని తన సొంత స్థలంలో భారీగా ఖర్చు పెట్టి సుమారుగా 20 కోట్లతో ఒక టెంపుల్ని కట్టాడు ఆ నిర్వాహకుడు. తీరా చూస్తే సరైనటువంటి నిర్వహణ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇది ఇప్పుడు టీటీడీ పరిధిలోకి వెళ్ళబోతుందంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యంనాయుడు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సత్యంనాయుడు, 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతోంది? ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతోంది ప్రభుత్వం కానీ, మరి ఆ టెంపుల్ నిర్వాహకులు కానీ ఏమైనా అండగా నిలబడబోతున్నారా? నందు, చూస్తే కనుక కార్తీక మాసం తొలి ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో మొత్తం 9 మంది మృతి చెందారు. అయితే మృతులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేసి కుటుంబాలకు మాత్రం ఆ మృతదేహాలను అందజేయడం జరిగింది. కాకపోతే ఈ ఘటనపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆ దేవాలయానికి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తాకిడి ఎలా వచ్చారు, అయితే ఇంతమంది భక్తులు వస్తారన్న విషయాన్ని ముందుగా గమనించైనా కూడా నిర్వాహకులు పోలీసులకు ఎందుకు తెలియజేయాలి? నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి మంత్రి లోకేష్ మాత్రం పిన్ టు పిన్ అక్కడ జరిగిన ఘటన అంతా కూడాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఏదైతే తన ఆకాంక్షలకు అనుగుణంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే నిర్మించారో, తొలి ఏకాదశి శనివారం, కార్తీక మాసం, ఈ 3 కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామిని, అందులో కూడా ఎటువంటి టిక్కెట్ లేనటువంటి దర్శన భాగ్యం కలుగుతుందని తెలిసిన భక్తులు మాత్రం ఈ పర్వదినాన్ని వెంకటేశ్వర స్వామిని చూడాలన్న ఉత్సుకత వారిని మాత్రం వేలాది మంది భక్తులు అక్కడ చేరుకునేలా చేసింది. 8:30 వరకు సజావుగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వెనుదిరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 8:30 నుండి 10:30 గంటలు లోపలే సుమారు వేలాది మంది, అంటే సుదూర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చిన ఘటనలో ఏదైతే మెట్లు మార్గం ఉందో ఆ మెట్లు మార్గంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో మాత్రం 9 మంది దుర్మరణం పాలయ్యారు. వారందరూ కూడాను మహిళలు కావడం, 60 ఏళ్ళు దాటిన వారు 2 వృద్ధులు కాక 19 ఏళ్ళ ఒక బాలిక, ఇలా మొత్తం మహిళలే మృతి చెందారు. కాకపోతే ఈ విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహాయక చర్యలు చేపట్టే విషయంలో ఘటన జరిగిన దగ్గర రెస్క్యూ నిర్వహించేందుకు వెళ్ళినటువంటి అధికారులకు కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ నుండి టెంపుల్కి వెళ్ళాలంటే ప్రతిదీ కూడా నేరో రోడ్, లోపలికి అగ్నిమాపక సిబ్బంది వెళ్ళదు, అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితులు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందడం జరిగింది.
జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి కూడా చాలా నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈ విషయంపై మాత్రం ఏదైతే ప్రస్తుతం దేవాలయాన్ని పూర్తిగా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. ధూపదీప నైవేద్యాలు కానీ పంతులు కూడా లోపలికి అంటే అనుమతించే పరిస్థితి లేదు. మొత్తం దేవాలయం అంతా కూడా పోలీసుల కస్టడీలో మాత్రం ఈరోజు ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఘటనకు బాధ్యులు ఎవరు, నిర్వాహకుల వైఫల్యమా లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో పలాస కాశీబుగ్గ పట్టణానికి ప్రజలు విచ్చేస్తున్నటువంటి విషయం తెలిసినటువంటి పోలీసులు కూడా ఎందుకు వీరందరూ కూడా ఇటువైపు వస్తున్నారు ఆరా తీయకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ప్రాతిపదిక తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగానే ఎవరిపై చర్యలు తీసుకోవాలా అన్న విషయాన్ని కూడాను అంటే భవిష్యత్తులో చెప్పనున్నారు. మరేం చూస్తే నేను లోకేష్ కూడాను ఎవరైతే 96 వృద్ధులు ఉన్నటువంటి పండా ఉన్నారో వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి అక్కడ అవమానం జరిగింది, ఆ అవమానం మరొకరికి జరగకూడదు ఉండేందుకు గాను 12 ఏళ్ల పాటు 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక అంటే వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూసే అదృష్ట భాగ్యాన్ని భక్తులు కల్పించాలని తన మనోగణకు అనుగుణంగానే ఈరోజు ఆ ఆలయం నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం క్రమంతో పాటు ఈ 12 ఏళ్ళ తర్వాత తొలిసారిగా కార్తీక మాసం ఇది ఈ కార్తీక మాసంలోనే భక్తులు దర్శనార్థం ఆ స్వామివారిని అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతిరోజు కూడా 1000 నుండి 1500 మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలను చూసేందుకు వచ్చే సందర్శకులు కూడా ఉంటారు. ఒక ఆహ్లాదకరం, మరోవైపు భక్తి తత్పరత, ఈ రెండూ కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సాధారణంగా వచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారన్నటువంటి ఒక నిర్లక్ష్యం ఈరోజు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారన్న విషయం కూడా తెలుసుకోలేని, అంచనా వేయలేని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు ఈ ఘటన చూసుకుంటుంది. ఘటన చోటు చేసుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని విషయంలో సీరియస్గా తీసుకొని మంత్రులు, ఇటు హోంమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మరోవైపు చూస్తే కనుక ఎవరైతే లోకేష్ మంత్రి, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి రక్షణ చర్యలు చేపట్టలో భాగస్వామ్యం. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అచ్చెన్నాయుడు మాత్రం సాయంత్రం మృతదేహాలన్నింటిని కూడాను బంధువులకు అప్పజెప్పిన వరకు ఉండి ఈరోజు మాత్రం అక్కడ ఆ రక్షణ చర్యల్లో భాగస్వాములు అయ్యారు. కాకపోతే ఎంత భాగస్వాములు అయినా కూడా మృతి చెందిన వారందరూ కూడా సాధారణ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కావడం, వాళ్ళు కేవలం స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఈరోజు వారికి కనరాకుండా పోయినటువంటి పరిణామాలు చోటు చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు, భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంచారు. కార్తీక మాసం కావడం, శనివారం, అది వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కావడం, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మృతులకి 15 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మృతులకి అదేవిధంగా 50,000 రూపాయలు క్షతగాత్రులు ప్రకటించడం. మరోవైపు చూస్తే కదా మృతి చెందినటువంటి 9 మందిలో 3 మహిళలు టీడీపీకి సంబంధించి సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలు కావడంతో వారికి బీమా రూపంలో 5 లక్షల రూపాయలు అంతే లోకేష్ కూడా భరోసా ఇచ్చారు. ఈరోజు మాత్రం ఆ క్షతగాత్రులకు ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు ఈ ఘటనని మాత్రం సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈ ఘటన ప్రధాన కారణం. పొలిటికల్ గా ఇప్పటికే వైసీపీ చాలా సీరియస్ గా కాంట్రవర్సీ చేస్తుంది. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి కదా అని చెప్పేసి దీని విషయంలో కొంత కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఎలా డిఫెండ్ చేసుకుంటుంది టీడీపీ? నందు చూస్తే కనుక ఈ విషయంపై మాత్రం యాదృచ్ఛికంగా జరిగిన విషయాన్ని కూడాను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని మాత్రం టీడీపీ ఎదురుదాడికి దిగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం మాత్రం ఆ ఘటన విషయంలో పలాస, కాశీబుగ్గ కమర్షియల్గాతో పాటు వ్యాపారపరంగా మాత్రం బాగా ఐడెంటిటీ ఉన్నటువంటి పట్టణాలు, ఆ పట్టణాల్లో ఇంత పెద్ద మొత్తంలో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల నిర్లక్ష్యం. మరోవైపు చూస్తే ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆ ఆలయం ఉంది, ఆ ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారనే విషయం ఆలయ నిర్వాహకులు కూడా పోలీసు తెలియపరపరు. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన ఉందో ఘటన మాత్రం రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే ఈ విషయంలో మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఈరోజు కార్తీక మాసం తొలి ఏకాదశి కావడం, భక్తులు అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఆ దర్శనానికి మాత్రం టిక్కెట్లు ఉండవు. మరోవైపు చూస్తే కనుక ఆహ్లాదమైనటువంటి ప్రదేశంతో పాటు భక్తి తత్పరత ఉన్నటువంటి ఆ దేవాలయంకి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారు. అది ఆ యాదృశ్యం జరిగినటువంటి ఆ విషయాన్ని మాత్రం రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? టీడీపీ కూడాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని కూడా తిప్పికొడుతున్నారు.